అదృష్టవంతులు. మధ్యాహ్నం కాసేపు నాప్ వేస్తే ఆరోగ్యానికి మంచిదేనంటారు. మధ్యాహ్నం పడుకుంటారు. రాత్రి లేట్‌గా పడుకోవడం లైఫ్ సైకిలే మొత్తం చాలా డిస్టర్బ్ అయిపోయిందేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకైతే. మనకున్న స్ట్రెస్ ఫస్ట్ నిద్ర మీదే ఎఫెక్ట్ చూపిస్తా ఉంది. అందరూ నైట్ బెడ్ మీద పడుకొని ఫోన్ తీయందే ఎవరైనా పడుకుంటారా? పడుకోరు. ఫోన్ ఓపెన్ చేసి మళ్ళీ లేట్ నైట్ స్లీప్‌కెళ్తాం. మన చిన్నప్పుడు 8:30, 9కి వెళ్ళిపోయేవాళ్ళం. పేరెంట్స్ ఏం చేస్తున్నా గానీ పిల్లలు వెళ్ళి పడుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్‌తో పాటే పడుకుంటారు. వాళ్ళు 11 అయితే వీళ్ళు 11, వాళ్ళు 12 అయితే వీళ్ళు 12. అవును. మళ్ళీ పొద్దున్న లేవాల్సిందేగా. ఏజ్‌ని బట్టి స్లీప్ డ్యూరేషన్. పుట్టిన పిల్లలు 14 అవర్స్, 16 అవర్స్ అట్లా పడుకుంటారు. బ్రెయిన్ డెవలప్ అవ్వాలి సరిగ్గా అంటే ఆ టైంలో స్లీప్ చాలా ఇంపార్టెంట్. స్కూల్ పిల్లలు కూడా 10 గంటలు పడుకోవాలి. బట్ మనం 10th క్లాస్ పిల్లల్ని ఏం చేస్తాం? 10:30 వాళ్ళ ఇంటికి 8:30, 9కి వస్తారు. ఎస్పెషల్లీ గుంటూరు లాంటి ప్లేసుల్లో గట్టిగా రుద్దుతారు. సో వాళ్ళొచ్చి 10:30కి అట్లా పడుకుంటారు. పొద్దున్నే మళ్ళీ 5కి లేపుతారు. 6కి ట్యూషన్‌కి వెళ్ళాలని. మా పిల్లలకి తలనొప్పి వస్తుందండి అని తీసుకొస్తారు. సరే మరి ఇంటికి తొందరగా తీసుకొచ్చి పడుకోబెడతారా అంటే, అమ్మో 10th ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అది కుదరదు. తలనొప్పి తగ్గాలి, కారణాన్ని ట్రీట్ చేయకూడదు అనమాట. సో స్లీప్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు అని వాళ్ళు అనుకుంటున్నారు. బట్ ఆ ఇంపార్టెన్స్ బ్రెయిన్ రీజనరేట్ అయ్యేది స్లీప్ లోనే కదా. ఏజ్ పెరిగే కొద్దీ న్యాచురల్ గానే తగ్గిపోద్ది. ఇప్పుడు పెద్దవాళ్ళని చూస్తాం, 4కి లేచిపోతారు. వాళ్ళకు యాక్టివ్ గా ఉంటారు మళ్ళీ రోజంతా కూడా. వాళ్ళకి అది చాలు. కొంతమంది 4 అవర్స్ పడుకొని యాక్టివ్ గా ఉంటారు. వాళ్ళ బాడీకి అది చాలు అన్నట్టు. కరెక్ట్.